హలో అండి, అందరికి నమస్కారం. నా పేరు కిరణ్. ఇప్పుడు మనం మాట్లాడుతున్నాం గుప్పుడంత మనసు ఎపిసోడ్ రివ్యూ. సారీ. యాక్చువల్గా రోజు సోమవారం అయిందంటే ఈ విధంగా చేస్తూ ఉన్నాం కదా. మామూలుగా పొద్దున్న లేస్తానంటే ఫస్ట్ మీకు చెప్తాను. పొద్దున్న లేస్తానంటే ఫస్ట్ మనము డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ఓపెన్ చేసి గుప్పుడంత మనసు సీరియల్ చూసిన తర్వాతే వేరే కార్యక్రమాలు చేస్తాను. నిజం చెప్తాను. అలాంటిది ఈరోజు సీరియల్ లేకపోవడం చాలా బాధగా ఉంది అసలు నాకు. అందుకోసం అనేసి నేను రివ్యూ చేసేటప్పుడు కూడా ఈ విధంగా వస్తుందని నాకు తెలుసు. కానీ నేను ఈ విధంగా చెప్పాను మీకు. మీరు కూడా చాలా మిస్ అవుతా ఉంటారు నాకు తెలుసు. ఎందుకంటే మీరు కూడా ఖచ్చితంగా ఒకసారన్నా హాట్‌స్టార్ ఓపెన్ చేసి గుప్పుడంత మనసుని మీరు టచ్ చేసి ఉంటారని నాకు తెలుసు. కానీ అక్కడ లేదనే కొద్ది మీరు బాధపడి ఉంటారు. మీకు కూడా అదే విధంగా జరిగింటే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి వీడియోకి. ఎంతమందికి ఆ విధంగా జరిగిందో చూద్దాం. అలాగే మీరు ఈరోజు సీరియల్ లేదు, మీరు ఎలా ఫీల్ అవుతా ఉంటారని కూడా ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూద్దాం ఎంతమందికి ఏమవుతుంది అనేసి. అలాగే బిగ్ బాస్ వల్ల హ్యాపీ ఎండింగ్ రాలేదా అనేసి నేను అనుకుంటా ఉన్నాను. ఎందుకు చెప్తాను, మీకు చెప్తే అర్థమైపోతుంది. ఇప్పుడు యాక్చువల్గా బిగ్ బాస్ అనేది సెప్టెంబర్ 7 నుంచి రావాల్సింది. కానీ 1 వీక్ ముందు పోస్ట్పోన్ చేశారు. 1 వీక్ ముందు పోస్ట్పోన్ చేయడానికి కూడా కారణము ఆ ఆర్టిస్టులు కొంచెము ఇబ్బందిగా ఉంది. ఆర్టిస్టులకి మీరు నిన్న చూస్తుంటే మీకు షో అర్థమవుతుంది. దానివల్ల ఆర్టిస్టుల ఇబ్బంది వల్ల వాళ్ళు షోని 1 వీక్ ముందుకు తీసుకొచ్చారు. అందువల్లనే మనకు హ్యాపీ ఎండింగ్ రాలేదని మాత్రం ఖచ్చితంగా నేను చెప్పగలను. ఎందుకంటే హ్యాపీ ఎండింగ్ రాలేదంటే ఇప్పుడు అక్కడ బిగ్ బాస్ ఉంది కదా, బిగ్ బాస్ వచ్చి తొందరగా పెట్టేయాల్సి వచ్చింది. దానివల్ల సీరియల్ని 15 రోజుల్లోనే 15 రోజులు అంటే 12 రోజుల షూటింగ్ మాత్రమే జరిగింది. 12 రోజుల షూటింగ్ జరిగి 12 రోజుల్లోనే అన్నీ ఇరికిచ్చి ఆ విధంగా చేస్తారు. అక్కడ హ్యాపీ ఎండింగ్ ఎలా ఉండేది ఏమనేసి మనం సపరేట్గా ఒక వీడియో చేద్దాం. ఇది హ్యాపీ ఎండింగ్ ఎందుకు రాలేదు మాత్రమే నేను చెప్తాను మీకు. ఆ విధంగా చేసిన దానివల్ల మనకి సీరియల్ని ఏం చేయాలో తెలియకుండా ఆడ జాయింట్ చేసేసి అవి ఇవి చేసేసి మిక్సప్ చేసేసి ఏదో ఒకటి చూపించాలని జగతి మేడం లెటర్లో ఇంకొక లెటర్ పెట్టేసి ఆ విధంగా చేసేసి మనల్ని చాలా మోసం చేశారు. మీరేం ఫీల్ అవ్వద్దండి. హ్యాపీ ఎండింగ్ ఎలా ఉంటుందనేసి మనం ఒక స్పెషల్ వీడియో చేస్తాను ఈరోజు కానీ లేకపోతే రేపు కానీ. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇది జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలాగే మీరు అందరూ గుప్పుడంత మనసుని ఫెయిల్ అవుతూ ఉంటారు, రాలేదని బాధపడుతూ ఉంటారు. కాబట్టి జస్ట్ నా తరపు నుంచి గుప్పుడంత మనసుని ఒకసారి మనకు గుర్తు చేసుకుందాం అనేసి నేను ఈ వీడియో చేస్తాను. అంతేగాని వేరే ఉద్దేశం ఏం లేదు. ఎవరినో చూస్తా అంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా వీడియోస్ వస్తాయి గుప్పుడంత మనసు సంబంధించి. థ్యాంక్ యూ సో మచ్. దిస్ ఈస్ కిరణ్. బాయ్.